అర్థమవుతుంది. రెండు చేతులు ఏకమైనప్పుడు శబ్దం వస్తుంది. అవి అలాగే చాలా చాలు మన సంతానం దగ్గర నుంచి రెండు 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 ఏకమవుతూ పోతూ ఉంటేనే ఒకటి ఏర్పడతా వచ్చింది. అలాగే 4 గోడల మధ్యలో కూర్చొని నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేసి నేను తెలుసుకోవాలి ఎలా. ఇప్పుడు ఋషులు ఇంతకుముందు సప్త ఋషుల దగ్గర నుంచి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి వాడు అందరూ కూడా సాధనతోనే తన దేహంలో కూడా తను ప్రవేశించగలిగారు. సాధనతోని ఎన్నో యుగాల క్రితం నుంచి బంధింపబడిన ద్వారం వాటి తీయగలిగారు. ఒక యుగం క్రితం కాదు, ఎన్నో 4 యుగాల క్రితం బంధించబడిన ద్వారం తీయగలిగారు. ఎలా తీయగలిగారంటే సాధన ద్వారా తీయగలిగారు. తన దేహంలో కూడా తను ప్రవేశించగలిగారు. ప్రవేశించి లోపల ఏం జరుగుతుంది, మనసు కంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, మనసు కంఠస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, మనసు హృదయ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఏ స్థితిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని మనకి శాస్త్ర గ్రంథ రూపంలో మీకు అందజేశాడు. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాన్ని లోపలే ఉందని తెలుసుకోగలిగారు. లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఓంకారం ఎక్కడ పుట్టింది, సుగంధ వాసన ఎక్కడ పుట్టింది, దీపం ఎక్కడుంది, నదులు ఎక్కడున్నాయి, విగ్రహాలు ఎక్కడున్నాయి, దేవాలయాలు ఎక్కడున్నాయి, శబ్దం ఎక్కడ ఉన్నది, నిశ్శబ్దం ఎక్కడ ఉంది, మనసు ఏ స్థితిలో నిశ్శబ్దం అవుతుంది, మనసు ఏ స్థితిలో నిశ్శబ్దం అవుతుంది, ఈ శబ్దానికి మధ్యలో ఏం చదువుతూ ఉంది, ఆకారానికి నిరాకారానికి తేడా ఏమి అన్న విషయాన్ని వాళ్ళు గురుమార్గంగా దేహం లోపలికి వెళ్ళి 4 వేదాలని మనకు అందించగలిగారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది ఇలా ఉంది లోపల అని. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొన్ని భరతనాట్యాలు, కొన్ని సంగీతాలు, కొన్ని ఓంకారాలు పెట్టుకొని మనం ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే తన దేహం లోపలికి వెళ్ళి ఆ ఓంకారం ఎక్కడ ఉంటుందో గమనించగలిగారు, కనుక్కోగలిగారు. లోపల 1000 స్తంభాలతో శాస్త్రం చెప్తుంది. 1000 స్తంభాల గుళ్ళు ఉన్నాయని చెప్తున్నారు, లోపల నదులు ఉన్నాయని చెప్తున్నారు, లోపల దీపాలు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అరణ్యాలు, విగ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవి ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తన దేహం లోపలికి తాను వెళ్ళి ఇది ఇలాగే ఉంది, ఇతిహాసం ఇది అనుమానం లేదు, ఇలాగే లోపల జరుగుతూ ఉంది అని మనకు వేద రూపంలో మనకు అందజేశారన్నమాట. అంతే అప్పుడు దాన్ని మనం వేదాన్ని మనం పఠిస్తున్నాము, దాంతో ముందుకు వెళ్తున్నాం అనమాట. కానీ ఎంతసేపు అయినా కూడా వీళ్ళు అలా చేశారు అని చెప్పుకుంటున్నామే కానీ ఇలా ఉంది చెప్పలేకపోతున్నాం. ఇలా వెళ్ళాడు అని చెప్తున్నామే కానీ ఇలా వెళ్ళాను అని చెప్పలేకపోతున్నాం. అనుభవించిన మహనీయులు మనకి వేదాన్ని అందజేశారు. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ నాన్న దశరథ మహారాజు 1000 స్తంభాల గుడి కట్టాడు. దాంట్లో కులగురులు పిలిపించాడు, రాజుల్ని, సాధుల్ని, సన్యాసుల్ని, యోగుల్ని పిలిపించి అక్కడ యజ్ఞాన్ని గాయించాడు. అక్కడ అమృత మానవుని అందుకోగలిగాడు. 3 భార్యలు పెట్టాడు, 4 పిల్లలు పుట్టారు అని రాయపడ్డారు. దాంట్లో 3 భార్యలు కౌసల్య సమేత కైకేయి వాళ్ళ భార్యలు మనం చూస్తున్నాం కానీ 3 భార్యలు ఎవరు, 4 పిల్లలు మనకు తెలియదు. 3 భార్యలకి అమృత భాండం అందిస్తే 4 ఎవరు పుట్టారు? అయితే తన గురువు తను హోమాన్ని ఎన్నో 100 సంవత్సరాల క్రితం నుంచి అపవిత్రం చేస్తూ ఆయన హోమం మొదలుపెట్టిన తర్వాత ఆకాశ మార్గం నుంచి రక్త మాంసాలు హోమంలో పడి తన హోమం పూర్తి కావాలని చెప్పి రామలక్ష్మణుల దగ్గర తీసుకెళ్తాడు అన్నమాట. ఆ మార్గంలో తాడికైన రాక్షసుని సంహరించి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక నది ఒడ్డున కూర్చొని వాళ్ళిద్దరికీ గంగా నది, యమునా నది, సరస్వతి నది ఎలా దాటాలో చూపించగలిగాడు. ఈయన ముందే చూశాడు కాబట్టి
వెంటనే ఆ మార్గంలోకి వెళ్ళిపోయి గంగా యమున నదులు దాటి ఆవలగొడ్డు చేరుతుంది. ఇలా అసలు 1000 స్తంభాల గుడి ఎక్కడుంది, 1000 హంసలు ఎక్కడ జరుగుతున్నాయి, జపం ఏది అజపం ఏది, లోపల అఖండంగా హోమం జరుగుతూ ఉంది రెండు కళ్ళ మధ్య భాగంలో, ఎప్పుడు కాకుండా అనిత్యము. అందుకని ఇలా పెట్టుకుంటే వేడి వస్తుంది, ఇటు ముట్టుకుంటే చల్లగానే ఉంటుంది, ఇటు ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, ఇటు ముట్టుకుంటే మాత్రం వేడి వస్తుంది అనమాట. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేహం చుట్టూ 1,00,000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. దేహము తల్లి గర్భంలో ప్రవేశించున్నప్పుడు 1,00,000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. తల్లి గర్భం నుంచి ఎందుకు వెలుగుతున్నాయంటే అక్కడ ద్వారణాలు బంధింపబడ్డాయి. అంటే ఏ ద్వారం దేహానికి మొత్తం ద్వారాలు బంధించబడ్డాయి. అందుకనే బంధించబడిన ఇంటి చుట్టూ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే 9 నవద్వారాలు తెరవబడితే దేహం చుట్టూ ఉన్న దీపాలు మొత్తం ఆగిపోయాయి. దేహంలోనూ బ్రహ్మద్వారం తెరవబడింది, నవద్వారం బంధించబడ్డాయి. బయటకు వచ్చిన తర్వాత నవద్వారాలు తెరవబడి బ్రహ్మద్వారం వేయబడింది. అందుకే మూసిన ఇంట్లో దీపం వెలుగుతుంది, తెరిచిన దీపాలు ఆగిపోయాయి. ద్వారం బంధించబడిన ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది, ద్వారాలు తెరిచిన ఇంట్లో దీపాలు ఆగిపోయాయి. అర్థమవుతుంది, ఆగిపోయాయి. అది అనిత్యము అఖండంగా దీపం వెలుగుతూనే ఉంది. నువ్వు వెలిగించావా అంటే లేదు, అది వెలుగుతూనే ఉంది. కానీ ఆ దీపం దగ్గరికి వెళ్ళడం మనం చాలా అంటే దాన్ని సహజంగా మనం చూడడం మన చేత కావటం లేదన్నమాట. ఎందుకంటే మనం ప్రకృతి విషయాలకు లోన్ అయిపోయినాము. అందుకని దేహంలో ప్రవేశించే మార్గం మనకు తెలియవటం లేదు అనమాట. ఆ దీపాన్ని నువ్వు చూడాలి అంటే సాధన ద్వారా, అంటే జ్ఞానం నశించిన తర్వాత, జ్ఞానం సిద్ధించిన తర్వాత తన లోపల జ్ఞానదీపం వెలిగేంత అవకాశం ఏర్పడుతుంది. ఇది 1000 స్తంభాల గుడి, అంటే 1000 హంసలు. అంటే తెల్లవారుజామున అంటే రాత్రి 2:40 నుంచి 3:40 వరకు కంఠస్థానం జరుగుతుంది. 3:40 నుంచి 4:40 వరకు ఆగ్నేయమందం జరుగుతుంది. 4:40 నుంచి 5:40 వరకు సహజ చక్రం పని జరుగుతుంది. 5:40 నుంచి 6 గంటలకి బుధస్థానానికి వస్తుంది అనమాట. అంటే తూర్పు పడమ, ఉత్తరము దక్షిణం. ఆ లోపల 1000 స్తంభాలలో జరుగుతున్నటువంటి విషయాన్ని గ్రహించాలి అంటే గాలి కంటే ఏమైనా ప్రయాణం చేసే మనసు దేహంలో ప్రవేశింపచేయాలి. చేసిన తర్వాత అక్కడ మనసు వెలుగులోకి లయమై నిశ్శబ్దంలోకి వెళ్ళినప్పుడు 9 నవద్వారాలు బంధించి జీవుడు బ్రహ్మానందాన్ని అనుభవించినట్టు అవకాశం ఏర్పడుతుంది అనమాట. అప్పుడు తలపై మా తల పై భాగాన అమృత భాండం ఒకటి ఉందన్నమాట. ఎప్పుడైతే 2 ఏకమవుతాయో అప్పుడు తలపై నుంచి అమృత బిందువులు జారి తన దేహం లోపలికి వెళ్తాయన్నమాట. అప్పుడు ఆహారం తీసుకోవాల్సిన అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, నీరు అవసరం లేదు, శ్వాస కూడా అవసరం లేదు. ఇప్పుడు స్వామి అన్నాడు కదా 40-50 రోజులు శ్వాస తీసుకోడు. స్వామి గారు 40-50 రోజుల కాలం శ్వాస తీసుకోడు, 40-50 రోజుల కాలం ఆహారం తీసుకోడు, 40-50 రోజుల కాలం నిద్రపోడు, 40-50 రోజుల కాలం మలమూత్ర విసర్జన చేయడు. అలాగే ఉదయం శబ్దంగా ఉండడు. ఎందుకు అలా ఉంటాడు, ఎలా ఉండగలుగుతాడు? కావాలని వాడు లేడు, కావాలని చెప్పేవాడు లేడనమాట. కావాలనుకున్నవాడు ఉన్నంతవరకు అన్నీ అవసరమే. అరే ఏం చెప్తుందంటే కాసేపు ఉన్నామనుకో, ఆకలేస్తుంది తినుకో అంటుంది. అది తింటుందా? తినదు, దీనికి పెట్టిస్తుంది. కాసేపు కూర్చుంటే మోకాలు నొప్పిస్తే అరే కాలు నొప్పిస్తుంది అంటుంది. దాన్ని నొప్పిస్తుందా? దీనికి నొప్పిస్తుంది. ఇంకా కాసేపు కూర్చుంటే నీరసంగా ఉంది పడుకోను, అది పడుకుంటుందా? లేచి పరిగెత్తుతుంది. నేను నీ దేహాన్ని పడుకోబెడుతుంది, అది మొత్తం ఊరు దేశం అంతా తిప్పుకొని వచ్చి మన దేహంలో ప్రవేశిస్తుంది. అలా తన దేహం లోపలే అన్నీ జరుగుతున్నాయి, తన లోపల అన్నీ ఉన్నాయనే విషయం మనకు తెలియబడటం లేదన్నమాట. మనం చేసిన పుణ్యం ఏది అంటే ఇక్కడ పుట్టడమే. పుట్టడమే మనం చేసిన పుణ్యం. పుట్టి దానికోసం మళ్ళా దానికోసం తప్పించడమే మనం చేసిన అదృష్టం. అంటే ఏదైతే ఉందో దానికోసమే తప్పించాలంటే అందరి వల్ల అవుతుందా? అవ్వదు. అని
మనందరము కూడా ఈరోజు ఆ భగవంతుని చింతన చేస్తున్నామంటే చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి మానవుని కలిమాయ వచ్చి పట్టుకొని బాహ్య ప్రపంచ కోరికలు, ప్రపంచ విషయాలు, ప్రపంచ ఆనందాలకు అలవాటు మనసుని తిప్పి బ్రహ్మానందాన్ని అనుభవించే మార్గం తెలియజేస్తున్నామంటే చిన్న విషయం కాదు. దీనికి ప్రపంచ ఆనందమే తెలుసు, బ్రహ్మానందం తెలియదు. దీనికి ప్రపంచ ఆనందం పెళ్లి చేస్తే ఆ వాయిద్యాలు వాయించుకొని మురిసిపోయి ఆనందించి అలాడిపోయి ఆనందపడతామన్నమాట. అటువంటి బయట వాయిస్తే 2-3 వాయిద్యాలే వాయిస్తాం, లోపల 10 విధాలుగా నాదాలు మ్రోగుతూనే ఉన్నాయి, కానీ వినడం మన వల్ల కావటం లేదు. దేవాలయంలోకి వెళ్ళి తాగబత్తులు పెట్టడమా, లేకుంటే పుష్పాలు పెట్టడమా, ఆ వాసన తీసుకొని అని మంచిగా ఉన్నాయి అనుకుంటున్నాం అంతే. హృదయవంతున జ్ఞానపుష్పం వికసించి ఉంది, ముక్కులేని సుగంధ వాసన వస్తూనే ఉంది, దాన్ని తీసుకోవడం మన చేత కావటం లేదు. దీపం పెట్టుకొని అదే సత్యం అని చెప్పి దేవుళ్ళ కూర్చొని దగ్గర చూస్తూ ఆనందిస్తాం. అటువంటి దీపం అఖండంగా వెలుగుతుంది, అని చూడలేకపోతుంది. టెంకాయ కొట్టి దేవుడు తీసుకున్నాం తాగుతున్నాడు, కానీ అటువంటి అమృతపానం తలపైన ఉన్న విషయం కనుక్కోలేకపోతున్నాను. అంటే బయటనే తీసుకున్నాను, లోపల వాడు ఉపయోగించుకోలేకపోతున్నాను. పరమాత్మ దేహాన్ని ఇల్లు కట్టినప్పుడే చూడు, అక్కడ డోరు అక్కడ కిటికీ పెట్టాడు. ఎందుకు పెట్టాలి అక్కడంటే గాలి వెళ్తే కావాలని 3 వేలు ఉండలేకపోతాడని పెట్టుకున్నాడు. తన దేహంలో ప్రవేశించక ముందే అన్నీ పెట్టాడు దేహం లోపల. అంటే వీళ్ళు ప్రపంచాన్ని జయించి నన్ను చేరుకున్నప్పుడు దేహానికి ఏ ప్రమాదం లేకుండా ఉండాలంటే లోపల అన్నీ ఉండాలి. లోపలే ఆహారము, లోపలే ఆనందము, లోపలే వెలుతురు, లోపలే వాసనలు, లోపలే ఓం అన్నీ ఉండాలని చెప్పి దేహంలో అప్పుడే అలా వచ్చాడు. తెలియాలంటే దేహంలో వెళ్ళాలి. ఇబ్బంది చాలా మంచి జ్ఞానం ఇస్తున్నారు. రాత్రి కూడా చాలాసేపు మంచి జ్ఞానం ఇచ్చారు రాత్రి. కాబట్టి సత్యం ధర్మము అంటే కొంత తెలుసుకోవట్లేదు కదంటే నేను మనకని కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఎరుగను కాదు, నేను ఆత్మని విషయం తెలుసుకోవడం. మీరంతా నాకు తెలిసి చాలా అదృష్టవంతులు.